కోదండరెడ్డి గారికి అలాగే ఒక మైనార్టీ జర్నలిస్ట్ సోదరుడికి ఎమ్మెల్సీ ఇచ్చారు, సంతోషం, మా గవర్నర్ కోటాలో. కానీ అదే గతంలో ఇదే గవర్నర్ గతంలో ఒక బీసీ బిడ్డ, ఒక ఎస్సీ వాళ్ళు కనుక అడిగితే నిర్ద్వందంగా వాళ్ళు రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు అని తిరస్కరించారు. మరి ఇవాళ ఇచ్చిన ఆయన ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షుడు. ఇప్పుడు ఏంటి సార్, ఏం మారింది ఇప్పుడు? రెండు యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. ఒకటేమో రాజ్భవన్ యాంగిల్. ఓకే, రాజ్భవన్ ఈ మధ్యనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇది కోర్టులో ఉంది, విచారణలో ఉంది. ఎందుకంటే హైకోర్టు పోయారు ఓకే, ఈ వీళ్ళిద్దరిని అబ్జెక్షన్ చేసినందుకు. అది హైకోర్టు విచారణలో ఉంది అని చెప్పి ఇచ్చారు. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు ఎందుకు చేశారు? ఒకవేళ గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి మా మీద వాళ్ళ నియంత్రణ ఏంది, నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకునే టైంలో ఒక ఎథికల్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నర్ లాంటి వాళ్ళు ఎథిక్స్ కట్టుబడి ఉండాలి. నువ్వు ఏ పార్టీ వ్యక్తి అని చెప్పి రిజెక్ట్ చేసినందుకు ఇవాళ మళ్ళీ పార్టీ అధ్యక్షునికే ఇచ్చావు. టీజేఎస్ అనేది ఒక పార్టీ, పార్టీ అధ్యక్షునికి ఇచ్చావు. అది గవర్నర్ యాంగిల్ నుంచి చూసినప్పుడు అది ఘోరాతి ఘోరమైన. ఎందుకంటే ఆ గ్రౌండ్ మీదనే రిజెక్ట్ చేసి ఒక 6 నెలలు కూడా తిరగక ముందే అదే గ్రౌండ్ మీద మళ్ళీ ఇవ్వడం అనేది తప్పది. రెండవ వ్యక్తి అతను పాలిటిక్స్ సంబంధం లేదు, అతను సియాసత్ పత్రిక ఎడిటర్ జావేద్ అలీ ఖాన్ ఆయన సన్ కాబట్టి అది ఇవ్వచ్చు. ఆయన జర్నలిస్టుల కోటాల్లో ఇవ్వచ్చు. కోదండరామ్ గారి యాంగిల్లో చూసినప్పుడు ఏంటంటే, సరే ఆయన మీద నాకు గౌరవం ఉంది, ఆయన తెలంగాణ కోసం చాలా కష్టపడ్డాడు, మొదటి నుంచి కూడా పౌర హక్కుల ఉద్యమ నేత. ఆయన లాంటి వ్యక్తి కౌన్సిల్లో ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక వాచ్ డాగ్ రోల్ నిర్వహిస్తానని చెప్పి సరే ప్రభుత్వాన్ని కూల్చడానికి నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో ఆయన ఒక భాగం కావడం అనేది, ఈ ప్రభుత్వంలో భాగం కావడం అనేది అది ఆయనకు మంచిది కాదు, తెలంగాణకు మంత్రి పదవి కూడా ఇస్తున్నారంట. ఆయనకి ఇస్తారో లేదో తెలియదు, బట్ ఆయనే అందులో భాగం కావడం అనేది ఒక వేకెన్సీని క్రియేట్ చేసింది కదా, ఒక వ్యాక్యూమ్ని క్రియేట్ చేసింది. ఏంటంటే ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి లేకుండా పోయాడు. ఆయన కనీసం కొన్ని విమర్శలు చేసేవాడు. అది సహేతుకమా కాదా పక్క పెడితే ఆ 9.5 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసే పనుల మీద ఒక నియంత్రణ ఉండేది. బట్ అది లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో భాగమైండు కాబట్టి ఆ మేరకు ఏంటంటే అది ఆయనకు శోభనివ్వదు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కి ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది యాక్సెప్ట్ చేయడం అనేది. ఆయన అనుకుంటున్నాడు నేను కౌన్సిల్లో ఉండి ప్రయోజనాలను కాపాడుతాను, కానీ అలాగే కానీ వాగ్దానాలు హామీలు ఇచ్చినప్పుడు నిరుద్యోగుల ఇష్యూ మీదనే ఆయనకు ప్రభుత్వానికి మధ్యలో తీవ్రమైన మనస్పర్ధలు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించాడు. ఆయన ఏమన్నాడంటే, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వదు, కాంట్రాక్ట్ జాబ్లు వస్తాయని అన్నాడు. ఎంతమందికి ఇస్తారు కాంట్రాక్ట్ జాబ్స్? కాబట్టి ఏ సమస్యను కూడా కోదండరామ్ గారు రేవంత్ రెడ్డికి చెప్పి పరిష్కరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన అది తీసుకోవడం వల్ల మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతే, ఒక వాయిస్, ప్రజల వాయిస్ మూగపోతుంది. రైట్. కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు, వస్తే తొక్కేస్తాం, జైలుకి పంపిస్తాం, పార్టీ నామరూపాలు లేకుండా బోన్లో పెడతాం. ఆయన జంతువా? చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఒక అపోజిషన్ లీడర్ని పట్టుకొని అట్లా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఎందుకంటే అపోజిషన్ లీడర్ కేబినెట్ ర్యాంక్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? సమానం హోదా. అది రేవంత్ రెడ్డికి ఏ హోదా ఉందో కేసీఆర్ కూడా అదే హోదా ఉంటుంది. నిన్నటి దాకా ఆయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు. అటువంటి వ్యక్తిని ఇవాళ ఈ రకంగా దూషించడం అనేది ఆ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడు. అది ఆయనకే నెగిటివ్ అవుతుంది. ఆయన ఎన్ని తిట్టినా కూడా కేసీఆర్ పట్ల ప్రజలకు ఉండే ప్రేమతోని రేవంత్ రెడ్డి మీద కోపం పెరుగుతుంది తప్ప ఆయన మాటలను పాజిటివ్గా ఎవరు తీసుకోరు. కోల్పోయిన ఓట్లు కూడా 1.8% సంథింగ్ అంతే. ఓవరాల్ చూసినప్పుడు 1.8. రూరల్ తెలంగాణలో చూస్తే కొంత గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఆ సంస్కారం అనిపించుకోదు కదా. ఒక సీఎం లాంటి వ్యక్తి సంస్కారహీనునిగా ఎట్లా మాట్లాడతాడు? రైట్ అన్నాడు అనుకుందాం సార్, అన్నాడు అనుకుందాం. నిజంగా బీఆర్ఎస్ భూస్థాపితమైన పరిస్థితి ఉందా? ఎందుకు అవుతుంది? ఏ పార్టీని ఎవరు భూస్థాపితం చేయలేరు. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ను భూస్థాపితం చేద్దామని అనుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేలను కొంతమంది తీసుకున్నంత మాత్రాన ఆ పార్టీ లేకుండా పోయిందా? పోలేదు, సాధ్యం కాదు. ఎవరు ఏ పార్టీని భూస్థాపితం చేయలేరు, తవ్వి బొంద పెట్టలేరు. ఆ రకమైన భాష మాట్లాడడం అహంభావం, అహంకారం అవుతుంది. ఇంకోటి, రేవంత్ రెడ్డి తనను చూసి ప్రజలు ఓట్లేశారు,
ప్రజల ఓట్లు తన కోసం వేశారు కాబట్టి ముఖ్యమంత్రిని అయినా అని అనుకున్నట్టయితే ఆయన పొరపాటు, అది అజ్ఞానం దారితీస్తుంది. వాళ్ళు వేసిన ఓటు ఏంటంటే కొంత బీఆర్ఎస్ నెగటివ్ ఓటు, కొంత ఎమ్మెల్యేస్కు నెగటివ్ ఓటు అని అనేక కారణాలు ఉన్నాయి. బట్ ఈ కాంగ్రెస్ పాజిటివ్ ఓటు 5% కూడా లేదు నాకు తెలిసి. అంటే వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కాకుండా ఎలక్షన్లకి ఒక నెల రోజుల ముందు వరకు అసలు కాంగ్రెస్ లేకుండా పోయింది. బీజేపీ దూకుడు ఉండే, ఆ బీజేపీ దూకుడును వాళ్ళందరూ వాళ్ళే కళ్ళెం వేసుకున్నారు. అది మరి అదాని కుట్ర ఏమన్నా ఉందా? ట్రయాంగిల్ ఫైట్లో అయితే కేసీఆర్ గెలిచి ఆయన కేంద్రం వైపు అడుగులేస్తున్నాడు. చాలా రాష్ట్రాలలో ఆయనకు ఉనికి పెరుగుతుంది. మరి ఇటువంటిప్పుడు ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుందేమో. కాంగ్రెస్ అయితే కొట్టిన పిండి, వాళ్ళని ఈజీగా మనం రాకుండా ఆపగలుగుతాం. కేసీఆర్ వస్తే తలనొప్పి అవుతుందని ఏమన్నా మోడీ అనుకొని బీజేపీని తానే తగ్గించుకొని కాంగ్రెస్కు అవకాశం ఇచ్చాడా అనేది అదాని దాని వెనకాల ఏమన్నాడు. ఎందుకంటే కేసీఆర్ పట్ల అదాని కోపం ఉంది. ఆయన ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. ఆయన ఏ దేశంలో ఏ అధ్యక్షుడిని అడిగినా 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది, వాళ్ళు రెడ్ కార్పెట్ పరుస్తారు. బట్ ఇటువంటి అనెతికల్ ఇన్వెస్టర్ రావద్దని చెప్పి కేసీఆర్ మొదటి నుంచి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. 9.5 ఏళ్ళు అపాయింట్మెంట్ ట్రై చేసిన వ్యక్తి ఆయన. కాబట్టి తను నిలబెట్టుకోవడానికి మొన్న ఈ రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేశారా అని అనిపిస్తాం. ఓకే, ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ ఎడాపెడా తిట్టి ఆయనని అదానిని స్టార్ట్ అయిన 1 మంత్లోనే కలిశాడు. అక్కడ పోయి మళ్ళీ ఈ వ్యక్తిని అంటే అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనుమతి లేకుండా రేవంత్ రెడ్డి కలిసిండని నేను అనుకోను. అవునా? ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్టు పరోక్షంగా కాంగ్రెస్ రావడానికి తెర వెనుక కుట్ర చేసినప్పుడు ఆయన మిత్రుడు అవుతాడు తప్ప వాళ్ళకి శత్రువు కాడు. రెండవది, కాంగ్రెస్ 10 ఏళ్ళ నుంచి అధికారంలో లేదు. కాంగ్రెస్ వాళ్ళ అన్ని రాష్ట్రాలలో వాళ్ళకు నిధుల సమస్య ఉన్నది. అదాని లాంటి వాడు వెనుక ఉంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇదంతా గేమ్లో భాగమని అనుకోవచ్చు. సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా సార్? జరుగుతున్నది. ఎందుకు అని అంటే మేడిగడ్డ, కాళేశ్వరంలో మొట్టమొదటి బ్యారేజ్ మేడిగడ్డ. అందులో 28 ప్యాకేజీలు ఉంటాయి. ఆ మేడిగడ్డ అనేది మొట్టమొదటి బ్యారేజ్. అందులో ప్రమాదవశాత్తు ఏ కారణమైనా కావచ్చు, అది డిజైన్ లోపమా, లేకుంటే నిర్మాణ లోపమా, నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే కేసీఆర్ గారి నిర్లక్ష్యమా తేలాల్సి ఉన్నది. బట్ అది జరిగింది. అయితే అక్కడున్న పియర్స్లలో ఒక 2 పియర్స్ కుంగిపోయినాయి. అది 7వ బ్లాక్లో ఉన్న 11 పియర్స్లలో 2 పియర్స్. అంటే 7వ బ్లాక్లోనే ఇంకా 9 పియర్స్ ఉన్నాయి. అయితే ఆ కూలిపోయిన దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఆ బ్లాక్ చేంజ్ చేయాలి. 7వ బ్లాక్ ఒక్కటి చేంజ్ చేయడం వల్ల మొత్తం ఉన్నాయి 8 బ్లాకులు. 8 బ్లాక్లకు పెట్టిన ఖర్చు 2000 కోట్లు అనుకుందాం. 1800 కోట్లు అప్పుడు అయినాయి. ఇప్పటి లెక్కలతో చేస్తే 2000 కోట్లు. 2000 కోట్లను మనం డివైడ్ చేస్తే 250 కోట్లు అయింది ఒక బ్లాక్ మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి. 200 కోట్లు కావచ్చు, 400 కోట్లు కావచ్చు. బట్ అది నిర్మాణం చేయడం వల్ల 1,00,000 కోట్ల పంట తీయచ్చు సంవత్సరానికి. ఏది మొత్తము కాళేశ్వరం కింద. కరువు వచ్చినప్పుడే మనకు దాని విలువ అర్థమవుతుంది. అదొక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం, అడిషనల్ ఆయకట్టు క్రియేట్ చేయడం కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. పైనుంచి నీళ్ళు రానప్పుడు కాళేశ్వరం దిక్కు అవుతుంది. సరే 4-5 ఏళ్ళు పైనుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి అది 2019లో ఇనాగ్రేట్ అయిన తర్వాత పెద్దగా మన కరువు రాలేదు. కాబట్టి దాని విలువ అర్థం కాలేదు. కానీ ఈ సంవత్సరం కరువు ఉంది. కరువు ఉన్నప్పుడు వేసంగి పంటలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? కాళేశ్వరం ద్వారా నింపిన నీళ్ళే కదా అవి. ఎల్ఎండిలో నింపినా, లేకుంటే ఎంఎండిలో నింపినా, మిడ్ మానేర్లో కానీ ఎల్లంపల్లిలో కానీ నింపిన నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళే అవి. అయితే ఆ నీళ్ళనే ఇప్పుడు ఇస్తున్నారు. అయితే రేపు ఆ మేడిగడ్డను ఇది కేసీఆర్ అవినీతికి మచ్చుతునక అని చెప్పి దాన్ని నమ్మించే ప్రయత్నంలో భాగంగా నాసిరకమైన కట్టడం అని చెప్పి మొత్తం కాళేశ్వరంనే కూలగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అది 7వ బ్లాక్ ఒక్కటే తీసేస్తే సరిపోయేదానికి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. 6వ బ్లాక్ 8వ బ్లాక్ కూడా పనికి రాకపోవచ్చు అని. ఇంతవరకు 7వ బ్లాక్ ఎందుకు పనికి రాకుండా పోయిందో నిర్ధారణ చేయలేదు. నిర్ధారణ చేయకుండా 6వ బ్లాక్ 8వ బ్లాక్ పనికి రాకపోవచ్చు. తర్వాత పైన 2 బ్యారేజీలు కూడా అన్నారం సుందిల్లో కూడా పనికి రాకుండా పోవచ్చు. అంటే ఇట్లా మాట్లాడడం అనేది ఆ స్కోప్ ఇస్తున్నది. వీళ్ళు ఏమైనా నిజంగానే కూలగొడతారా? కేసీఆర్ గారిని బాధ్యుని చేయడానికి అట్లా చేస్తారా? అయితే ఒకవేళ అదే జరిగితే ఆ తెలంగాణకు తీరని నష్టాన్ని కలిగించినట్టయితే. వాళ్ళ తెలంగాణ జీవనాధారమే కాళేశ్వరం. అందులో కాళేశ్వరంలో మొట్టమొదటి బ్యారేజే దాని మొత్తానికి కీలకం. ఆ ఒక్క బ్యారేజ్ లేకపోతే 28 ప్రాజెక్టులు కూడా ఉపయోగం లేదు. 28
ప్యాకేజీలు కూడా వేస్ట్గా పడి ఉంటాయి. కాబట్టి దాన్నే కూలగొట్టాలని అంటే అది కేసీఆర్ గారిని తప్పు పట్టించడం కోసం, ప్రజల లోపల బ్లేమ్ చేయడం కోసం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించడం అనేది కరెక్ట్ కాదు. అటువంటి సంపద, అది 1,00,000 కోట్ల సంపద. అటువంటి ఆలోచనలను పక్కకు పెట్టాలి. రెండవది ఏంటంటే దాన్ని పునర్నిర్మాణం చేయాలి. అదొక 5-6 నెలలు పట్టవచ్చు. ఓకే, అది కంపెనీ L&T కంపెనీ ముందుకు వాళ్ళే చేయాలి, వాళ్ళ ద్వారానే కట్టించాలి. కుట్రను ఛేదించడానికి తెలంగాణ ప్రజలు మాత్రం ఇది ప్రజల ఆస్తి అనే భావనతోని దాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్. తెలంగాణ కోడలు సడన్గా అలా వెళ్ళిపోయింది ఏంటి సార్? షర్మిలకి ఇక్కడ రాజకీయ అవకాశం రాలే. ఆమె ఇక్కడ పార్టీ పెట్టింది. కానీ అదేంటి సార్, ఆమె ఆగడం వల్లనే కదా కేసీఆర్ ఓడిపోయింది. ఆమె ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా ఆమె ఓట్లన్నీ కాంగ్రెస్ పడడం వల్ల ఓడిపోయాడంట కేసీఆర్. అట్లేం లేదు, ఎందుకంటే ఆమెకు అంత బలం లేకుండే. అంత బలం ఉంటే ఆమె పార్టీ ఇండిపెండెంట్గానే నిలబడేది. ఓకే, ఆమె ఇంకా నేను ఎక్కువగా ఇంపాక్ట్ చూపెట్టలేకపోతున్నా అనే ఉద్దేశంతోనే అటు ఇటు చూసింది ఆమె, కాంగ్రెస్ దగ్గర తీసింది ఆమెను. ఓకే, అంటే కాంగ్రెస్ దగ్గర తీయడానికి ఏంటంటే ఈమెను ఆంధ్రలో ఉపయోగించుకుందామనే ఉద్దేశంతోనే తప్ప తెలంగాణలో ఈమె పట్ల పెద్ద ప్లస్ అయ్యేది లేదు, మైనస్ అయ్యేది కూడా లేదు. సో ఆ రకంగా ఆమె ఆంధ్ర పాలిటిక్స్ లోపల ఎంటర్ అయింది. రేపు అక్కడ ఏంటంటే జగన్ కొంత బీజేపీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి జగన్ను కట్టడి చేయడానికి కొంత షర్మిల ఉపయోగపడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ఏంటంటే పూర్తిగా జీరో స్థాయికి పడిపోయింది. కనీసం రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ పాత కాంగ్రెస్ వాళ్ళన్నా కొంత వస్తారేమో, నిలబడతారేమో. వాళ్ళందరినీ ఒక కట్టు మీద ఉంచే నాయకుడు లేడు అక్కడ. కొంతమంది ఇదివరకు PCC ప్రెసిడెంట్ ఉన్న బొత్స ఇట్లాంటి వాళ్ళంతా వైఎస్ఆర్సీపీలో పోయి మంత్రులు అయ్యారు. కాబట్టి అప్పుడు వాయిస్ ఉండేది, అంబటి రాంబాబు ఉండేది, బొత్సకు ఉండేది, ఉండవల్లి అరుణ్ కుమార్కు ఉండేది. అటువంటి వాళ్ళంతా ఎవరు లేకపోయేసరికి దాన్ని నిలబెట్టే వాళ్ళు కరువయ్యారు. కానీ ఈమెతో నిలబడద్దు సార్ అక్కడ పార్టీ. కనీసం పాత కాంగ్రెస్ నాయకులన్నా ఆమె వైపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు లేరు కదా ఇప్పుడు, ఒక లీడర్ అదే అంటున్నా, ఖర్చు పెట్టగలిగే లీడర్ కూడా లేరు కదా. అవును, ఇప్పుడు ఈమె ఖర్చు పెట్టగలుగుతుంది కదా, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంది. తర్వాత జగన్ సిస్టర్ కాబట్టి కొంత జగన్ మీద కోపం ఉన్న సెక్షన్ అంతా ఇటు ర్యాలీ అవుతుంది. మైనారిటీ ఓట్లు కూడా, మైనారిటీ క్రిస్టియన్ ఓట్స్ పోల్ అయితే ఆంధ్రలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడ పరిపాలన చేసినప్పుడు బాగా క్రిస్టియన్ ప్రోత్సహించారు చాలా. ఇక్కడ ఈ ప్రాంతాలలోనేమో తెలంగాణలో ఒక దళిత్స్ నుంచే ఎక్కువ క్రిస్టియానిటీ తీసుకున్నారు. బట్ అక్కడ రెడ్డి వర్గం, రాజశేఖర ఫ్యామిలీ కూడా ఒకప్పుడు రెడ్డిలే కదా, వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు. కాబట్టి అట్లా అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ కూడా క్రిస్టియానిటీలో ఉంది, ట్రైబల్స్లో ఉన్నారు, ఎస్సీస్లో ఉన్నారు. అది కూడా ప్లస్ అవుతుంది ఆమె, ఇవన్నీ కూడా. బట్ ఒక ఫోర్స్గా ఎవాల్వ్ అవుతుంది ఆమె.